హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. తాలి పార్ట్ 72 మీకోసం. దీపక్ లవ్కి కోపం వచ్చి ఆ నెత్తికున్న విగ్గుని గట్టిగా గుంజేసి చీరను బరబరా లాగేసి ఆ చీరను గట్టిగా మడిచి ఇక దీపక్ని పరుగులు పెట్టించి కొట్టింది కదా, పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడి నవ్వుతున్నారు. క్రిష్ ముఖం మాడిపోయింది. రష్మిక కళ్ళు ఎగరేస్తూ కన్ను కొట్టింది. క్రిష్ ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందని ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతుంటే షేమ్గా అనిపించి క్రిష్ రష్మికాని కసిగా చూస్తూ, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చేసినా నేను నిన్ను ఈ జన్మకు పెళ్లి చేసుకోను అని కోపంగా అన్నాడు. మైథిలి, చూడు క్రిష్, నువ్వు ఆడపిల్లలని గౌరవించటంలో చాలా ఉన్నతంగా కనిపిస్తావు. రష్మిక విషయంలో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకైతే తెలియటం లేదు. ఏదేమైనా రష్మిక కడుపులో బేబీ నీదే. నువ్వు రష్మికాని పెళ్లి చేసుకోక తప్పదు అని అన్నది. క్రిష్, ఆ బేబీ నాది అని ప్రూవ్ అయినప్పుడు మాట్లాడండి. నాకసలు ఆమంటేనే ఇష్టం లేదు అంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. అందరికీ క్రిష్ని చూస్తుంటే కోపం వస్తుంది. మైథిలి విషయంలో ఎలా ఉన్నాడు? అతని ప్రేమించిన ప్రేమ మైథిలి, కానీ రష్మిక అతనిని ప్రేమిస్తుంది అంటే ఆమె విషయంలో ఇంకా ఎంత బాగా ఉండాలి? కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు అని అందరికీ బాధగా అనిపిస్తుంది. క్రిష్ రూమ్లోకి వెళ్ళి, ఒక ఆడపిల్ల జీవితాన్ని అందరూ కలిసి నాశనం చెయ్యాలి అనుకుంటున్నారు. ఆ తింగరి కస్మిక నన్ను కోరుకోవటం ఏమిటి? దానికి ఏమైనా మెంటలా? నాతో జీవితం ఏమంత హ్యాపీగా ఉండదని తనకెందుకు తెలియటం లేదు అని అసహనంగా, బాధగా, వేదన, కోపం అన్నిటిని కలిపి మందు తాగేశాడు. రష్మిక రూమ్లో దీపక్ ఉంటాడని తన బ్యాగు కోసం వెళ్లే వరకు దీపక్ని ఉతికి ఆరేసింది. దీపక్ బేలగా రష్మికను చూస్తూ, మేడం, మీరు నా ఫ్రూట్స్ పిండేస్తారు అనుకున్నా కానీ ఇలా నా లవ్వుతోనే నా రక్తాన్ని పిండేపిస్తారు అని కొంచెం కూడా ఊహించలేదు మేడం. కానీ మీరు నన్ను పిండేసినంత ఈజీగా ఆ కిట్టప్పని పిండేస్తారా? వాడిని పిండేస్తుంటే మీరు చూడాలని చాలా ఆశగా ఉంది మేడం. నన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినందుకు వాడిపై చాలా కోపంగా ఉంది మేడం. మీకు నేను ఎంత హెల్ప్ కావాలన్నా చేస్తా. వాడిని మాత్రం, వాడి మెడలో బెల్ట్ మీరే వేయాలి. దానికోసం నా ప్రాణమైన ఇస్తా మేడం. నన్ను ఇంతలా కొట్టించినందుకు వాడి మీద చాలా కోపం ఉంది మేడం. నా కోరిక తీరుస్తారా అని బాధగా అన్నాడు. రష్మిక, అంత ఈజీగా కిట్టప్ప నాకు చిక్కితే అందులో మజా ఏముంటుంది? నీకు తెలియదా ఆ కిట్టప్ప ఎలాంటి వాడో? తెలిసిన వారికి చెప్పొచ్చు, తెలియని వారికి చెప్పొచ్చు. వాడు మహాముదురు కదా. నాకు కూడా కిట్టప్పని పిండేయాలనుంది, కానీ వాడు ఆ ఛాన్స్ ఇవ్వట్లే. ఇస్తే మాత్రం నీ కోరిక తీరుస్తా. అయినా నా పిచ్చి కాని, నువ్వేదో దెబ్బలు తిని వాడి మెడలో బెల్ట్ వేయమంటున్నావు, కానీ నా మెడలో 3 ముళ్ళు వేయరా అంటే వాడు వేయటం లేదు. ఇక వాడి మెడలో నేను బెల్ట్ ఎక్కడ వేసేది? పెద్ద పెద్ద టెర్రరిస్టులనే నన్ను చూసి గజగజా వణికిపోతారు. పిండి ఆరేస్తాను అంటారు అంటూ తన బ్యాగు పట్టుకొని ఆలోచించుకుంటూ వస్తుంది. అందరూ నేను పిండి ఆరేస్తాను అంటున్నారు. ఈ కిట్టప్ప నన్ను పిండి ఆరేయరా అంటే చీప్పో అంటున్నాడు. వీడి మెడలో బెల్ట్ ఎలా వేయాలబ్బా అని ఆలోచించుకుంటూ క్రిష్ రూమ్లోకి వచ్చింది. క్రిష్ పొగ్గరుగా, ఏంటి తట్టాబుట్టా సర్దుకొని నా గదికి వచ్చావు, దొబ్బెయ్ అన్నాడు. రష్మిక, నీ దీపు, ఆ దీపు, లవ్వు ఆ రూమ్లో ఉన్నారు, ఏం చేయమంటావు అంటూ బ్యాగు పక్కన పెట్టి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. క్రిష్ ఇప్పుడు రష్మికతో గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరూ నన్నే తిడతారు అని సైలెంట్గా పడుకోవటం ఉత్తమం. ఇది ఏం చేసినా కానీ అరే కిట్టప్ప, నువ్వు మాత్రం టెంప్ట్ కాకు అని తనకు తాను స్ట్రాంగ్గా చెప్పుకొని లేస్తుంటే
రష్మిక నైటీ పట్టుకొని వెళ్ళింది. నైటీ పెట్టి కోటు వేసుకుంది. కానీ నైటీ చేతిలో పట్టుకొని బయటికి వచ్చింది. అలా రష్మికను చూసిన క్రిష్కి మెంటలెక్కుతుంది. సగం అందాలు చూడరా కిట్టప్ప అన్నట్టు కనిపిస్తున్నాయి. కింద తెల్లని పాదాలు. క్రిష్ సోల్ బయటికి వచ్చి, కిట్టప్ప నీకు దండం పెడతాంరా, మా బాధను తీర్చరా, దూరగా బంగినపల్లి మామిడి పండులా ఉందిరా, ఇన్ని రోజులు కూడా మాకు విందు భోజనం నువ్వు పెట్టలేదురా, నీ జన్మ మొత్తానికి తాకక దాన్ని తాకావు, అది కూడా నువ్వు పూర్తి చేయకుండానే అదే మాకు కాస్త ఆ ఒక్కరోజు పెట్టని ఫుడ్ పెట్టిందిరా, ఆ రోజు నుంచి మడికట్టుకొని కూర్చున్నావు, మేము ఏమైపోతున్నామో ఒక్కసారి చూడరా కిట్టప్ప, ఊరికే ఆ తొక్కలో మైండ్ వేసుకొని దాన్ని దూరం పెట్టాలి అనుకోకుండా మా మాట వినరా, నువ్వు హ్యాపీగా ఉంటావు, మేము హ్యాపీగా ఉంటాము అని క్రిష్ బాడీలో పార్ట్స్ మొత్తం క్రిష్కి చెప్తున్నట్టు అనిపిస్తుంది. క్రిష్కి అయితే ఆ టార్చర్ ఎలా ఉంది అంటే ఎవరికీ చెప్పుకోలేడు. అలా అని రష్మికని దగ్గరకు తీసుకోలేడు. రష్మికని అలా చూస్తూ అతని బాడీ కసెక్కిపోతుంటే రష్మికని కోపంగా చూస్తూ, ఇలా షో చేయటానికి సిగ్గుగా అనిపించటం లే నీకు, నీ పేరులో కస్మిక, నీ ఒళ్ళంతా అంతకంటే ఎక్కువ కసెక్కి కనిపిస్తుంది, ముందు ఆ నైటీ తగలబెట్టుకో అని కోపంగా బెడ్ మీదికి వచ్చి ఒక పక్కగా పడుకున్నాడు. రష్మిక, కిట్టప్ప నిజంగా నీకు టార్చర్ మొదలైందిరా, నీ రూంలోకి వచ్చాను, ఇక నీ గుండెల్లో చేరిపోయే రోజు ఏదో ఒక రోజు వస్తుందిలే అనుకుంటూ నైటీ వేసుకొని బయటికి వెళ్ళిపోయింది. భోజనంతో రూంలోకి వచ్చింది. క్రిష్ పక్కన కూర్చుని, కిట్టప్ప అన్నం తినకుండా పడుకున్నావు, కొంచెం తిను, నువ్వు వీక్ అయిపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని గారంగా అన్నది. క్రిష్ కోపంగా లేచి కూర్చుని, నేను వీక్ అయిపోతే నీకేంటి ప్రాబ్లం అన్నాడు. రష్మిక అన్నం కలిపి క్రిష్ నోటికి అందిస్తూ, ఏంటి ప్రాబ్లం అంటే, నాకు నీతో అలా రోజు కావాలి, మరి నువ్వు వీక్ అయిపోతావు కదా, అలా వీక్ కాకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే నీ మైండ్, నీ మనసు, నీ బాడీ అన్ని స్ట్రాంగ్గా ఉండాలి కదా అంటూ గట్టిగా నోట్లో కుక్కింది. క్రిష్ అన్నం తింటూ, నిన్ను ఎన్ని రకాలుగా కొట్టినా నువ్వు ఇలా మీద పడుతుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది తెలుసా అన్నాడు. రష్మిక, నువ్వెంత అసహించుకున్నా, నువ్వెంత నాకు దూరంగా అవ్వాలి అన్నా, నీకు ప్రతి క్షణం దగ్గర అవ్వాలి అని చూసే నా మనసుకు ఏం సమాధానం చెప్తావు అన్నది. క్రిష్, కడుపులో ఎవరో బిడ్డని పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి సిగ్గుగా అనిపించటం లేదు, మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలా, అది మనసా అదొక డ్రైనేజీయా అన్నాడు. రష్మిక, సరే అది డ్రైనేజీ అని నిరూపించడానికి నీ దగ్గర చాలా మార్గాలున్నాయి కదా, నిరూపించేసేయి, మనం రోజు గొడవ పెట్టుకుని మనశ్శాంతిని ఎందుకు పోగొట్టుకోవాలి, అయినా తినకుండా ఎందుకు ఉండాలి, నువ్వు తింటే నేను కూడా కడుపు నిండా తింటా, ఈ బేబీ కూడా చక్కగా పెరుగుతుంది అంటూ క్రిష్కి కడుపు నిండా తినిపించేసి తాను తినేసి వచ్చి క్రిష్ పక్కన పడుకుంది. క్రిష్ ఆ రూమ్లో ఉన్న దిండ్లు మొత్తం మధ్యలో పెట్టి, నువ్వు నన్ను టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, నీ కడుపులో ఎవరో బేబీ ఉంచుకొని కూడా నువ్వు నాతో అలా ఉంటాను అంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అన్నాడు. రష్మిక, నువ్వేమి కంగారు పడకు కిట్టప్ప, ఆ బేబీ బయటికి వచ్చాక చక్కగా నువ్వు నా మెడలో తాళి కట్టి ఇద్దరము మనకిష్టమైన ప్లేస్కి వెళ్ళి హనీమూన్ చేసుకుందాము, అప్పటి వరకు నిన్ను నేనేమి చెయ్యను అంటుంటే క్రిష్ కాస్త కుదుట పడ్డాడు. అమ్మయ్య, డెలివరీ దాకా నా పక్కన ఉన్నా నన్నేమీ చెయ్యనంటుంది, ఈ లోపల ఏదో ఒక ప్రయత్నం చేయడమా లేదా రష్మిక బేబీ పుట్టాక DNA చేపించి అందరి ముందు చూపటం, ఏదో ఒకటి చెయ్యాలి, అయినా DNAకి సిద్ధమని రష్మిక అంటుంది, అలా ఎలా సాధ్యము అని ఆలోచిస్తూ పడుకున్నాడు. మరుసటి రోజు క్రిష్ బయటికి వస్తూ దీపక్ని చూసి, ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి అని కోపంగా అన్నాడు. దీపక్, అరే కిట్టప్ప, అలా ఎలా వెళ్ళిపోతా, నా లవ్ నిన్న నన్ను కొట్టిన దెబ్బలు షిఫ్టుల మాదిరిగారా, దానికి గుర్తొచ్చినప్పుడల్లా లేచి కొట్టిందిరా, ఎలా చెప్పను నేను, నీపై రివెంజ్ తీర్చుకోవద్దా, నీపై పగని నేను ఎలా తీర్చుకోవాలి, కనీసం నేను తీర్చుకోపోయినా ఎవరైనా తీర్చుకుంటుంటే అలా అయినా చూసి తరించాలిరా నేను,
అస్సలే ఎక్కడికి పోను, పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉంటాను అని కసిగా అన్నాడు. అలా అలా రోజులు చాలా ముందుకు పోయాయి. మైథిలికి 9వ నెల. శ్రీమంతం చెయ్యాలని ఆదిత్య అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి గొప్పగా జరగలేదు. కిట్టు పుట్టింది ఆదిత్యకి తెలియదు. వాళ్ళకి ఒక వేడుక అంటే ఇక ఇప్పటి నుంచి ఏది మిస్ కాకుండా ఆదిత్య చెయ్యాలి అని ఆలోచన. అందుకనే చాలా గొప్పగా ఏర్పాట్లు చేశాడు. మైథిలి శ్రీమంతం వేడుకలోనే మళ్ళీ రామ్తో, రష్మికకి కూడా 5వ నెల కదా, తనకు కూడా చేస్తే బాగుంటుంది అన్నది. రామ్ భర్త పక్కన లేకుండా రష్మికని ఏమంటారు అని అంటుంటే, మల్లిక శ్రీమంతం అంటే బిడ్డ చల్లగా ఉండాలని, ఆ బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో పుట్టాలి కదా, రష్మికకి మాత్రం ఎవరున్నారు, మీరే కిట్టయ్యని ఏదో రకంగా ఒప్పించి రష్మికకి కూడా చేద్దాము అని మళ్ళీ బాగా పట్టుబట్టింది. అందరూ రష్మికకి కూడా చెయ్యాలి అని అనుకున్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఆదిత్య మైథిలిని చక్కగా అలంకరించి అతని మనసు నిండా కంటి నిండా ఆమెను నింపుకొని, ఎంతటి అదృష్టాన్ని తెచ్చావే నాకు అని ముద్దుల వర్షం కురిపించాడు. మైథిలి, మీకేనా అదృష్టం, నేను కూడా అదృష్టవంతురాలనే కదా, మీ ప్రేమలో తడిచి ముద్దైపోతున్నాను అంటూ ఆదిత్యని హగ్ చేసుకుంది. మనసులు కలిసిన బంధాన్ని ఏ కోర్టులు విడదీయలేవు అనేదానికి సాక్ష్యంగా ఒకానొకప్పుడు మైథిలి అమ్మవారితో కోరిన కోరిక, నా తాళి నా నుంచి వేరైతే నా ప్రాణం పోవాలి అని. కొన్ని ఆటంకాల వలన ఇద్దరు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. కానీ మైథిలి ఆ బంధానికి అలాగే కట్టుబడి ఉంది. కోర్టు అనే వ్యవస్థ ఇక మీరిద్దరు భార్యాభర్తలు కాదు అని చెప్పినంత మాత్రాన వాళ్ళిద్దరి మనసులో ఒకరిపై ఒకరి ప్రేమ అనే ముడి పడినప్పుడు ఆమె మెడలో ఆదిత్య 3 ముళ్ళు వేసిన బంధం బలంగా ఉన్నది. మళ్ళీ కలిశారు. అన్యోన్యమైన దాంపత్యాన్ని కొనసాగించారు. భారతీయ సంస్కృతిలో పెళ్లికి చాలా విలువ ఉన్నది. కానీ ఆ వేడుకను ఏదో సెలబ్రేషన్గా మాత్రమే అనుకొని పెళ్లిళ్ళు చేస్తున్నారు. అవి కూడా అలాగనే కోర్టు ద్వారా పెటాకులు అవుతున్నాయి. కోర్టు ద్వారా విడిపోయిన బంధాలు కలవకుండా ఉండటానికి కారణం వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఉండక. తాళి బంధంతో అమ్మాయి సర్దుకుపోతుంది అంటారు. కానీ తాళి అనే బంధంతో కట్టడి చేసి సర్దుకుపోమ్మని చెప్తారు. అదే ప్రేమ బంధంలో ఖచ్చితంగా ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఇద్దరు సర్దుకుపోతేనే ఆ బంధం ముందుకు వెళుతుంది. ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా ముందడుగు వేస్తే ఆ బంధాన్ని ఏ కోర్టులు విడదీయలేవు, ఏ దుష్ట శక్తులు కూడా విడదీయలేవు. అలా విడిపోయిన విక్రమాదిత్య మైథిలి బంధం చక్కగా కలిసి వారి ప్రేమకు గుర్తుగా కిట్టు, తర్వాత ఇప్పుడు రాబోతున్న బేబీతో వాళ్ళ ఆనందం చెప్పతరం కాదు. రష్మికకి 5వ నెల గర్భంతో చాలా అందంగా ఉంది. మళ్ళీ తనను అలంకరిస్తూ రష్మిక నుదుటిపై ముద్దు పెట్టి, చాలా బాగున్నావు, కిట్టయ్యకు ఎందుకో నువ్వు మనసులో చేరటం లేదు ఏమో, ఎంత గొడవ చేస్తాడో ఏమో అని బాధపడుతుంది. రష్మిక నవ్వుతూ, అక్క, అతని మనసులో చేరకపోతే ఇంత చేయడు, అతని మనసులో చేరాను కనుకే నన్ను వదిలించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కిట్టప్ప మాట కటువుగాని మనసు వెన్నపూస కంటే ఎక్కువ, నువ్వేమి బాధపడకు, అతను ఏం చేసినా నాకు ఇష్టమే అని నవ్వుతూ అన్నది. రష్మిక ప్రేమతోనే ఎంతటి బాధనైనా జయించాలి అనుకుంటుంది. ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎంతటి బాధనైనా ఓర్చుకోవచ్చు అని రష్మిక అభిప్రాయం. అందుకే క్రిష్ ఎన్ని మాటలు అన్నా పెద్దగా పట్టించుకోదు. నావాడే కదా అన్న ఆలోచన. మళ్ళీ నిన్ను చాలా బాధ పెడుతున్నాడు కిట్టయ్య, నాకు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాను అని బాధగా అంటుంది. అలా అందరూ కలిసి ముందుగా మైథిలికి ఆ వేడుక చేశారు. ఆదిత్య అయితే మైథిలికి పసుపు, గంధం, కుంకుమ, పూలు, గాజులు వేస్తూ ఎంత మురిసిపోయాడో. ఒకప్పుడు అసలు మైథిలితో జీవితమే లేదు అనుకున్న అతని జీవితానికి క్రిష్ మైథిలిని అద్భుతంగా మార్చి మళ్ళీ అతనికి బహుకరించినట్టు అనిపించింది. అలా మైథిలితో మధురమైన దాంపత్య జీవితంలో వారిద్దరూ మొదటిగా కలలు కనిన జీవితం కళ్ళ ఎదురుగా ఆదిత్యకి కనిపిస్తే
మైథిలిని అపురూపంగా చూసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నాకు నీతో జీవితం చాలా బాగుంది అని చెప్పాడు. మైథిలి కూడా ఒకప్పుడు ఆదిత్య ఎలాంటివాడో కానీ ఆమె జీవితంలోకి వచ్చాక అతని ప్రేమ మొత్తం ఆమెదే. అంతటి ప్రేమలో ఆమె తడిచి ముద్దైపోయి 2 పిల్లలకు తల్లైనది. ఇంకా అంతకంటే మైథిలికి ఏమి కావాలి? ప్రాణంగా చూసుకుంటున్న భర్త. అసలు కుటుంబమే లేకపోయినా కానీ రామ్ మళ్ళీ ఆమెకు తల్లిదండ్రుల్లా. క్రిష్ ఎంత చేశాడో ఆమె మనసుకే తెలుసు, పైన భగవంతునికి తెలుసు. అంతటి అందమైన కుటుంబాన్ని చూసిన మైథిలి కూడా మురిసి మురిసిపోయింది. తర్వాత అందరూ రష్మికకి కూడా వడి నింపాలి. మొదటిగా తల్లిదండ్రులుగా మైథిలి ఆదిత్య వడి నింపగా అత్తింటి తరపున వారిలా రామ్ మల్లిక వడి నింపారు. భర్తగా ఆమెకు చేయవలసింది క్రిష్. ఇక ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ భయంగా ఉంది. క్రిష్ ఎంత రచ్చ చేస్తాడో, రష్మిక ఎంత బాధపడుతుందో అని. చేయవలసిన వేడుక చెయ్యాలి కనుక మైథిలి క్రిష్తో రష్మికకి నీ చేతులతో పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచిది అన్నది. క్రిష్, నేనేమైనా ఆమెను తాళి కట్టిన భర్తనా, ఆమె కడుపులో బిడ్డకు తండ్రినా? నేను చెయ్యను అన్నాడు. రామ్, క్రిష్, నువ్వు తాళి కట్టకపోయినా అందరి కళ్ళ ముందు తనని నువ్వు సొంతం చేసుకున్నావు. అదేనా నీకు అర్థమవుతుందా అంటుంటే, క్రిష్, సొంతం చేసుకున్న మాట నిజమే కానీ ఆ గర్భానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కోపంగా అన్నాడు. మైథిలికి చాలా కోపం వచ్చి, రష్మిక డిఎన్ఏకి సిద్ధమని కూడా అంటుంది. అంటే తనని నువ్వు ఇంకా అపార్థమే చేసుకుంటున్నావు. రష్మిక ఎటువంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. తనని నువ్వు తప్పు పడితే మాత్రం అస్సలే ఒప్పుకోను అని చాలా కోపం చేసింది. క్రిష్, రష్మిక ఎటువంటిదో నాకు ఆమె గురించి ఏమీ తెలియదు కానీ ఆమె గర్భానికి నేను మాత్రం కారణం కాదు అంటుంటే, రామ్, మరి రష్మిక డిఎన్ఏకి కూడా సిద్ధం అంటుంది, దానికేమంటావురా అంటుంటే, క్రిష్, ఏమంటాను? అయితే నా వల్ల కావాలి, నేను కాదు అంటున్నాను అంటే నీ వల్ల అయినదా అంటే నీ దగ్గర అని అన్నాడు. ఆ మాటకి అందరికీ క్రిష్ మీద ఎక్కడలేని కోపం వచ్చింది. రామ్ మాత్రం క్రిష్ చెంపని చెళ్ళున కొట్టేశాడు. ఒక ఆడపిల్లని ఎంత మాట వస్తే అంత మాట అంటావు అని నేను ఊహించలేదు. మైథిలిని అంత ప్రాణంగా ప్రేమించి ఒక ఆడపిల్లకి అంత విలువనిస్తాడు నా తమ్ముడు అని అనుకున్నా కానీ ఇంకొక ఆడపిల్ల ఆడతనం మీద కూడా కొట్టడానికి నీకు ఎలా మనసొప్పిందో నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు మహామేధావి కదా, రష్మిక డిఎన్ఏకి సిద్ధం అంటుంది అంటే అయితే నువ్వన్నా కావాలి లేక నేనన్నా కావాలి. నువ్వు చాలా తెలివైన వాడివి కదా, నువ్వు కాదని నీకు తెలుసు. అందుకే నేనే కావాలి, నేనే రా అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.